హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఇంకా నా గొంతు సెట్ అవ్వలేదండి అసలు. చూడండి గుత్తి వంకాయకి ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తుంది మా పెద్దమ్మాయి. గుత్తి వంకాయ కూర వండుతుంది. చాలా బాగుంటుంది. మీరు మీరు ట్రై వండే ఉంటారు కదా గుత్తి వంకాయ. ఈసారి వెరైటీగా చేస్తుంది. గుత్తి వంకాయ ఉల్లిపాయలన్నీ కోసి పక్కన పెట్టుకొని దానిలో వంకాయలు కోసి పక్కన పెట్టుకుంది. అన్నీ ముందు టమాటా ఇది చారు అన్నమాట. చారుకు ప్రిపేర్ చేస్తుంది. చారు 2 టమాటాలు ఉల్లిపాయలు కోసి మళ్ళీ పొయ్యి మీద దాకబెట్టి దీనిలో 4 మిరియాలు, ఒక 2 స్పూన్లు మిరియాలు, 4 ఎల్లుల్లిపాయలు వేసి ఎల్లుల్లిపాయ రమ్మలేసి దంచుకోవాలి. దంచి చారుకి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. సలవ చేసిద్ది కూడా. అసలు కారం వేయకూడదు. అవన్నీ వేసి నూరేసి పొయ్యి మీద దాకబెట్టి దానిలో ఇవన్నీ వేసేసి మసాలాను ఈ ఉల్లిపాయ టమాటాలు వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి బాగా టమాటాలు మగ్గిన తర్వాత దానిలో కొంచెం చింతపండు రమ్మలో వేసి, అది పిసక అవసరం లేదు, కొంచెం నూనె వేసి అవన్నీ వేసేయాలన్నమాట. చూడండి నూనె వేస్తుంది. వేసిన తర్వాత ఈ మసాలా నూరింది కదా, ఎల్లుల్లిపాయలు మిరియాలు నూరిందంతా దానిలో వేయాలి. వేసిన తర్వాత దానిలో ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వేయాలి. వేసి 4 ఎండుమిరపకాయలు గిల్లేసి వేగనివ్వాలి. 4 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకోవాలి. వేసిన తాళం గింజలు వేయ అవసరం లేదు. వేసిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసేసేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చేసి అది టమాటాలు బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి దానిలో చింతపండు ఈ నూరినది అన్నీ కలిపేసి వేసేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత నీళ్లు పోసేయాలి. చాలా బాగున్నాయి చారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశాను. మా అమ్మాయి పెట్టింది. చాలా టేస్ట్గా వచ్చినాయి అన్నమాట. ఇవి ఒంటికి కూడా చాలా చలవంట. మా అమ్మాయి ఎప్పుడు మనవరాల కోసం పెడతా ఉంటుంది. నేను చూశాను. ఇంటికి వెళ్ళాక ఇలాగ పెట్టుకుంటూ ఉండాలి. అదిగో చింతపండు రమ్మలు గిల్లేసి వేసేయడమే, నీళ్ళు పోసేయడమే. అసలు అది ఏమి పిసికి పోయాల్సిన అవసరం లేదు చారులో. ఈ చారు అసలు చాలా బాగున్నాయి నిజంగానే. ఎంత బాగా వచ్చినాయో. ఇక వంకాయ కూరకి అది నీళ్ళు పోసేసి పెట్టేసింది. ఇక వంకాయ కూరకు ప్రిపేర్ చేస్తున్నాము. గుత్తి వంకాయ అన్నమాట. గుత్తి వంకాయలో పేస్టు, దానిలో అన్ని రకాలు ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం చెక్క లవంగా, ఉప్పు పసుపు అన్నీ కలిపేసి మిక్సీకి వేసేసేయాలి. వేసేసి ఈ ఉల్లిపాయ అవన్నీ మసాలాలు ఉల్లిపాయలు అన్నీ లైట్గా నూనె వేయకూడదు, దోరగా వేపేసి మిక్సీకి వేయాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ మిక్సీ వేసిన గ్రేవీని వంకాయల్లో కూర్చుకోవాలి. వంకాయల్లో కూర్చి వంకాయ కొంచెం నూనె వేసేసి దానిలో అది అలా కూర్చి పక్కన పెట్టుకోవాలి. నూనె వేసేసి వంకాయల్ని ఆ కళాయిలో వేసేయాలి. అది అసలు మగ్గిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది కూర అయితే. ఈ గుత్తి వంకాయ కూర అన్నమాట. మీరు కూడా ఇలాగే వండుంటే కామెంట్ చేయండి. మేమైతే వెరైటీగా చేసామని అనుకుంటున్నాము. ఇది అంతా ప్రాసెస్ కొత్తగా అనిపించింది నాకు. బాయ్.